హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేరే కంట్రీస్లో ఉన్న వారందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. వీడియోనైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడే మీరు మెజర్మెంట్స్ అనేవి టైలర్కి కానీ బొటెక్లో కానీ ఇవ్వాలంటే కుదురుతుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కుదరదు కదండి. అలాగే ఒకవేళ అక్కడి నుంచి మీరు ఇచ్చుకోవాలి అనేసి అంటే అక్కడ కొంతమందికి అయితే మెజర్మెంట్స్ తీసుకోవడం కుదురుతుంది, కొంతమందికి అయితే తెలియదు కదా. అలాంటి వారికి కూడా నేను చెప్పే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలా అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒకవేళ మెజర్మెంట్స్ ఇవ్వాలి అంటే మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే ముందు మీరు పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి ఇవ్వాలి, మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అనేసి అంటే ఇలా ట్రై చేయండి. మీది ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా, మీరు ఆల్రెడీ స్టిచ్ చేయించుకుని మీరు కూడా పట్టుకెళ్ళిన బ్లౌజెస్ ఉంటాయి కదండి. ఆ బ్లౌజ్లో ఏదో ఒకసారి మీరు వేసుకొని మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు ఉంది అనుకున్నప్పుడు ఆ బ్లౌజ్ ప్రకారం మీరు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. నేను చెప్పినట్టు ఒకసారి ఇలా తీసుకొని మీరు ఆ మెజర్మెంట్స్ అనేవి మీ డిజైనర్కి కానీ మీ బొటెక్లో కానీ మీరు ఇచ్చారంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన బాడీ పెరుగుతుంది, ఒక్కొక్కసారి సన్నబడుతూ ఉంటుందండి. అది ఆ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ మీరు అన్ని మెజర్మెంట్స్ ఇక్కడ రాసుకోవాలన్నమాట. అంటే కంపల్సరీగా ఫస్ట్ మనం తీసేది షోల్డర్ అండి, ఓకేనా. షోల్డర్ తర్వాత చంక కావాలి, చంక లూజు, ఓకేనా. తర్వాత హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ పొడవు కావాలి, అలాగే హ్యాండ్స్ లూజు కావాలి. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. మీకు బ్లౌజ్ పొడవు అవి చెప్పడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. బ్లౌజ్ని బట్టి మీరు మెజర్మెంట్స్ అనమాట, దానికి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. హ్యాండ్స్ లూజు, తర్వాత చెస్ట్ అండి, మీరు బ్లౌజ్తో చేస్తున్నారు కాబట్టి చెస్ట్ చూసుకుంటే చాలు. అలాగే నడుము అంటే నడుము లూజు, బ్లౌజు పొడవు, ఇది ఫ్రంట్ నెక్, అలాగే బ్యాక్ నెక్. ఇవి మీరు తీసుకోవడం వచ్చినాయి అంటే కనుక ఒకవేళ మీరు ఎక్కడైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా లేదు, ఒకవేళ మెజర్మెంట్స్ తీసుకోవడం ఒకవేళ తెలియకపోయిన వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి ఈ వీడియో, ఓకేనా. బ్లౌజ్ అయితే ఇలా ఉంది కదా, ఈ బ్లౌజ్ ప్రకారం నేను తీసి చూపిస్తాను మీకు. బ్లౌజ్ అంతా ఇలా తిరిగేసేసుకోండి. షోల్డర్ అని చెప్పాను కదా, ఇది నేను లాస్ట్లో చెప్తానండి. ఇప్పుడు చంక లూజ్ చూసుకుందాం. చంక లూజ్ అంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖర్చు మీకు ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకు అండి. ఈ ఖర్చు గురించి అయితే అసలు ఎవరికీ చెప్పొద్దు మీరు, ఎందుకంటే వాళ్ళే పెట్టుకుంటారు. లేదు ఖర్చు అనేది తర్వాత కంపల్సరీగా యాడ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఖర్చు గురించి వదిలేయండి. మనకి లూజ్ ఎంత కావాలనేది మాత్రమే చూసుకోవాలన్నమాట. ఇలాగా ఓకేనా. ఇక్కడికి వచ్చింది చూసారు కదండి, ఇదిగో ఇలా పెట్టుకోవాలన్నమాట. 10 అంటే 20 అంటే దీన్ని 2 భాగాలండి, ఓకేనా. ఈ సైడ్ ఒకటి ఉంటుంది, ఈ సైడ్ మొత్తం కలిపితే 20 వస్తుంది. 10 వచ్చింది కాబట్టి మొత్తం కలిపితే 20 అనమాట. ఖర్చులు లేకుండా చెప్తున్నాను నేను. చంక లూజ్ 20. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు చూద్దామండి. ఇదిగోండి హ్యాండ్ పొడవు ఇప్పుడు కూడా ఇలా చెప్పాలండి, ఓకేనా. ఇలా ఈ ఖర్చు ఇక్కడ మనకి ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు చెప్పుకోవాలన్నమాట. ఇలా 9.5 పొడవు. ఇప్పుడు లూజ్ చూద్దామండి. దీని ప్రకారం 7 వచ్చింది కదా, 7ని ఇప్పుడు 2 భాగాలు చేసుకోవాలండి. అంటే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 14. ఇవి 2 కింద ఉన్నాయి, ప్రతిదీ కూడా 2 భాగాలు వేసుకోవాలండి, ఓకేనా. లూజ్ చూద్దామండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు నేను ఎలా లూజ్ అనేది ఇక మెజర్మెంట్స్ ప్రకారం ఎలా పెడుతున్నానో అలాగే పెట్టి చూపించండి, ఓకేనా. మీరు ఎలా పెడితే అలా పెట్టారంటే చెస్ట్ లూజ్ అనేది టైట్ అయిపోయింది అనుకో ఇబ్బంది అవుతుంది. ఇదిగో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి అండి, ఈ ఖర్చు కాడ నుంచి ఇలాగా సాగదీయొద్దు, లాగొద్దు, ఓకేనా. ఇక్కడికి 11 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా పెడదాం. పదకొండు వచ్చింది కదా, ఇక్కడ 11 నుంచి స్టార్ట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు, ఓకేనా. ఇదిగోండి 32 ఖర్చు దగ్గర, ఓకేనా. మళ్ళీ ఇక్కడ కూడా అంతే.
ఈ 32 కాడ నుంచి 40 కాకుండా 42.5 అంటే చెస్ట్ లూజ్ వచ్చేసరికి 42.5. ఓకేనా, అలా చూడాలన్నమాట. ఇప్పుడు నడుం లూజ్ చూద్దామండి. నడుం లూజ్ అంటే అందరికీ తెలుసు కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఇప్పుడు తాళ్ళు పట్టి దగ్గర ఈ ఎక్స్ట్రా క్లాత్ని చూసారా, ఇక్కడి నుంచి కొలవద్దు. ఒక 1/2 ఇంచ్ లూజ్ అటు ఇటు అయినా పర్వాలేదు, మీరు అడ్జస్ట్ చేసుకోగలను అనుకుంటే. ఇలా సమానంగా పెట్టాలి, లూజ్లో ఎక్కడ రాకూడదు, బ్లౌజ్ లూజ్ రాకూడదు. టేప్ ఎంత టైట్గా పెట్టుకున్నామో బ్లౌజ్ కూడా అలాగే పట్టుకోవాలన్నమాట. ఓకేనా. నడుము వచ్చేసరికి 34.5, నడుము లూజు 34.5. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు చూద్దామండి. ఇదిగోండి బ్లౌజ్ పొడవు ఎప్పుడు కూడా ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా, ఇవి వీటిని షోల్డర్స్ అంటారు. ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడ మనకి నడుము డాట్ వేస్తాడు కదా, ఆ డాట్కి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని కొలుచుకోవాలన్నమాట. ఓకేనా. ఇదిగో చూడండి 16 ఇంచులకి కూడా ఒక 1/4 ఇంచ్ అనేది తగ్గిందనమాట. 15 3/4 వచ్చింది. ఓన్లీ బ్లౌజ్ పొడవేనండి, నేను ఖర్చులతో చెప్పట్లేదు, ఓన్లీ బ్లౌజ్ పొడవే. 15 3/4 అంటే 16 ఇంచులకి ఒక 1/4 ఇంచ్ అనేది తక్కువ. ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ షోల్డర్ గురించి అయితే ఇందాక నేను మీకు చెప్పలేదు కదండి. ఇక్కడ మనం షోల్డర్ అనేది వెడల్పు, ఇదిగో ఇక్కడ నేను బ్లౌజ్ ఎలా పెట్టానో అలా పెట్టుకుని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చేసుకుని అయినా ఈ షోల్డర్ వెడల్పు అనేది మీరు చెప్పకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీ మెజర్మెంట్స్ అనేవి వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం స్టిచ్ చేస్తారనమాట. కాకపోతే ఇక్కడ మీరు మెయిన్గా ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే షోల్డర్ లెంత్ అండి, అది ఎంత కావాలనేది. అంటే ఒకవేళ మీ ఆది బ్లౌజ్ను ఒకసారి చెక్ చేసుకోండి, 2 ఇంచెస్ ఉందా 3 ఇంచెస్ ఉందా అనేది. దాని ప్రకారం అనమాట. మీరు ఒకవేళ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించి చెప్పండి దాని మీద, లేదు పెంచాలి అనుకుంటే దాని మీద పెంచి చెప్తే సరిపోతుంది అనమాట. ఈ ఐడియా ఎలా ఉందనేది కూడా చిన్న కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు డీప్ చూద్దాము. డీప్ అనేది ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి మనం చూసుకోవాలి. 10.5. ఓకేనా. నెక్ డీప్ అనేది బ్యాక్ నెక్ డీప్ అనేది 10.5 వస్తుంది. ఇదిగోండి 10.5 రాసుకున్నాను కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దాము. ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా అంతే సేమ్ ఇలా పెట్టుకుని తీసుకోవాలండి. 7.5 7.5. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7.5 అనమాట. ఇలాగే అంటే సేమ్ ఇవే మెజర్మెంట్స్ కాదు, బ్లౌజ్ని బట్టి మీరు మెజర్మెంట్స్ తీసుకోవాలండి. మీ బ్లౌజ్ ఎలా ఉంది దాన్ని బట్టి అనమాట. ఒకవేళ మీరు ఎవరికైనా మెజర్మెంట్స్ ఇవ్వాలి అనుకున్నా, లేదు బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కరెక్ట్గా ఉండాలి అనుకున్నా కూడా మీరు ఈ మెజర్మెంట్స్ తోటి మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే మెజర్మెంట్స్ తీయడం రాని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో. ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా, బాయ్.